22న కొత్త జీఎస్టీ అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి తగ్గిన జీఎస్టీ ప్రకారమే వస్తువులు, సేవలు లభిస్తున్నాయి. జీఎస్టీ తగ్గింపును దీపావళి గిఫ్ట్ గా ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అయితే జీఎస్టీ తగ్గింపు మాత్రమే కాదు, రెపో రేట్ తగ్గింపు రూపంలో దీపావళికి ముందే మరో శుభవార్త సామాన్యులకు దక్కే అవకాశం కనిపిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక నివేదికలో చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అత్యుత్తమ నిర్ణయమని ఆ నివేదిక అభిప్రాయపడింది. ఇంతకు ముందు ఏప్రిల్ 7 నుంచి 9 వరకు జరిగిన మానిటరీ పాలసీ సమావేశంలో ఆర్బీఐ రెపో రేటును 6.25% నుంచి 6% తగ్గించింది. తదుపరి పాలసీ సమావేశం సెప్టెంబర్ 29 నుంచి 30 వరకు జరగనుంది. పాలసీ ప్రకటన అక్టోబర్ 1, 2025న వెల్లడించనున్నారు. ఎస్బీఐ నివేదిక ప్రకారం సెప్టెంబర్లో వడ్డీ రేటు తగ్గించడం చాలా సరైన నిర్ణయం అవుతుంది. ప్రస్తుతానికి ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంది. భవిష్యత్తులో ఇది మరింత తగ్గే అవకాశం ఉందని ఏఎన్ఐ తెలిపింది. అన్ని గందరగోళాల మధ్య కేంద్ర బ్యాంకుల గందరగోళం లేని కమ్యూనికేషన్ ఒక విధాన సాధనం. టైప్ 2 ఎర్రర్ మళ్లీ జరగకుండా ఉండాలి. అందుకే సెప్టెంబర్లో 25 బేసిస్ పాయింట్ల రేటు తగ్గింపు చాలా మంచిదని ఎస్బీఐ అభిప్రాయపడింది. టైప్ 2 ఎర్రర్ అంటే ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నా చర్యలు తీసుకోకుండా నిష్క్రియంగా ఉండడం. నివేదిక ప్రకారం ద్రవ్యోల్బణం 2027 ఆర్థిక సంవత్సరంలో కూడా తక్కువ స్థాయిలో ఉండే అవకాశం ఉంది. జీఎస్టీ తగ్గింపు లేకున్నా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ద్రవ్యోల్బణం ఇప్పటికీ 2% కిందికి దిగివచ్చింది. 2027 ఆర్థిక సంవత్సరానికి కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సుమారుగా 4% లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చని అంచనా. జీఎస్టీ సర్దుబాటు జరిగితే అక్టోబర్లో సిపిఐ 1.1% తగ్గవచ్చు. ఇది 2004 నుంచి వచ్చిన తక్కువ స్థాయి అవుతుంది. అంతేకాకుండా ద్రవ్యోల్బణం ఇంకా 65 నుంచి 75 బేసిస్ పాయింట్ తగ్గే అవకాశం ఉందని నివేదికలో వెల్లడించింది. ఇది జీఎస్టీ సర్దుబాటుతో సహా జరుగుతుంది. ఆర్బీఐ వడ్డీ రేటును తగ్గించకుండా వదిలేస్తే గతంలో చేసిన టైప్ 2 తప్పును మళ్లీ చేయడం అవుతుంది. అనుకూల పరిస్థితులున్నా చర్యలు తీసుకోకపోవడం ప్రమాదకరమని ఎస్బీఐ హెచ్చరించింది. 2019లో కూడా ఇలాంటి అనుభవమే జరిగింది. అప్పట్లో సాధారణ వస్తువులపై జీఎస్టీ 28 నుంచి 18% తగ్గించడంతో 2 నెలలలోపే ద్రవ్యోల్బణం దాదాపు 35 బేసిస్ పాయింట్లు తగ్గింది. ఇప్పటి కొత్త సిపిఐ గణాంకాల ప్రకారం కూడా ద్రవ్యోల్బణం ఇంకా 20 నుంచి 30 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం ఉంది. జీఎస్టీ మార్పులు, బేస్ ఇయర్ అప్డేట్ వల్ల మొత్తం 2026-27 ఆర్థిక సంవత్సరాల్లో సిపిఐ ద్రవ్యోల్బణం 4% లక్ష్యం కంటే తక్కువగా ఉంటుందని ఏఎన్ఐ తెలిపింది.